దిశ అత్యాచారం హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడం అభినందనీయం అని రంగారెడ్డి కోర్టు న్యాయవాదులు అన్నారు. అదేవిధంగా దిశ ఘటనకు ముందు సిర్పూర్లో దళిత సంచార జాతికి చెందిన టేకు లక్ష్మిపై జరిగిన అత్యాచారం హత్య ఘటనపై కూడా ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. ఈ కేసును కూడా ప్రత్యేక కోర్టు విచారణ జరిపి సత్వర న్యాయం చేయాలని అన్నారు. అదేవిధంగా కుటుంబ పోషణకు సంచార జీవితం కొనసాగిస్తున్న టేకు లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వెంటనే స్పందించి ఆమె భర్తకు ఉద్యోగం కల్పించాలని న్యాయవాది జాతీయ సంచార జాతుల ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మరి ప్రియాంక రెడ్డి హంతకుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిజంగా యావత్ తెలంగాణ ప్రజానీకం అదేవిధంగా న్యాయవాదులుగా మేము కూడా హర్షిస్తూ ఉన్నాం. కాకపోతే మరి గత సంవత్సరంలో కానీ మరి గత పోయిన నెలలోనే ప్రియాంక రెడ్డి విషయం కన్నా ముందు కూడా కొన్ని ఇలాంటి ఆఘాతకాలే జరిగింది. మరి మనం ఉదాహరణకు తీసుకుంటే దళిత సంచార జాతి బిడ్డ అయినటువంటి టేకు లక్ష్మి తన జీవనోపాధికై ఒక ఊరు నుంచి ఒక ఊరికి సంచారం చేసి స్టీల్ సామాన్లు అమ్ముకునే ఆ ఆడబిడ్డను అతి కిరాతకంగా ముగ్గురు అగాంతకులు మరి ఆ అమ్మాయిని రేప్ చేయడమే కాకుండా అమ్మాయిని వేలు కట్ చేసి అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఈ ఉదాంతం మీద మరి రోడ్ల మీదకి వచ్చి కులస్తులు కానీ దళిత సంఘాలు కానీ మరి సంచార జాతులు కానీ ధర్నా చేసిన పరిస్థితుల్లోనే ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత కూడా మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ఒకటే, ఇప్పటికైనా టేకు లక్ష్మి విషయంలో అయితేమి మానస విషయంలో అయితేమి ఏ ఆడబిడ్డకి ఇలాంటి దుస్థితి రాకుండా తగిన గుణపాఠం చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వీళ్లకు జరిగిన అన్యాయానికి కూడా మరి ప్రభుత్వం అదేవిధంగా స్పందించి మరి నిందితులకు కఠినామైన శిక్ష విధించాలని మరి యావత్ తెలంగాణ ప్రజానీకం తరపున మరి అదేవిధంగా తెలంగాణ న్యాయవాదుల తరపున ముఖ్యంగా మా రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల తరపున ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి కోర్టులో జరిగిన కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పోయిన నెల 27న జరిగిన ప్రియాంక రెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసు కానీ టేకు లక్ష్మి అండ్ మానస ఇలాంటి కేసులల్లా లోపం ఎవరిదనేది మర్చిపోయి ఆ లోపాన్ని పక్కంటోడి మీద నెట్టడం ఇది ఒక ఆనవాయితీగా జరిగిపోయింది. అసలు లోపం ఎక్కడ జరిగింది, ఎక్కడ పెట్రోలింగ్ లేదు, ఎక్కడా లేదు, ఏ వ్యవస్థ కూడా పనిచేయలేదు ఇక్కడ. దాన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు చట్ట ప్రకారంగా చేయాల్సిన రాజ్య వ్యవస్థ ఇది పక్కంటోళ్ళ మీద నెట్టేసి ఎంతవరకు కరెక్ట్? ఈ వ్యవస్థలు మిగతా అడ్మినిస్ట్రేటివ్ కానీ జ్యుడిషియరీ కానీ ఈ వ్యవస్థలు ఎక్కడ పనిచేసినాయి, ఎక్కడ లోపం ఉంది ఇవన్నీ చూడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది జరిగింది, ఇది బాగా జరిగింది, బాగా ఓకే, దోషులు ఎవరైనా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. ఇంకోసారి ఇలాంటి రిపీట్ కాకుండా చట్టపరంగా న్యాయం కావాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా టేకు లక్ష్మికి ఇంతకంటే ఘోరంగా చేతికి వేళ్ళు పీకేసి ఎంత హింసాతి బాగా హింస పెడితే కనీసం ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ తీసుకోవడం కానీ దాని మీద రియాక్షన్ ఏ రాజకీయ నాయకుడు కానీ ఈవెందో దళిత నాయకులు కానీ మేము పైవాళ్ళు కూడా అంటోలా దళిత బహుజన నాయకులు ఎవరైతే ఉన్నారో కొప్పుల ఈశ్వర్ కానీ వీళ్ళు కానీ నిన్న మన్నా కృష్ణ గారు పోయేసి అక్కడ ర్యాలీ చేసినది కానీ బయటకు వచ్చింది. కానీ అంత మించి దీన్ని ఏదో చేద్దామని చెప్పేసి ఎక్కడ రావట్లేదు. అంటే వివక్ష అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎందుకు ఈ వివక్ష అంటే ఒక వేరే వాళ్ళకి జరిగితే ఒక న్యాయం, లోయర్ కాస్ట్ జరిగితే ఒక న్యాయం అనేది ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి టేకు లక్ష్మి కానీ మానస కానీ ఇంకొకరు కానీ ఈవెందో నిన్న ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఒక విక్టిమ్ సాక్ష్యం ఉన్న ఘటన చూసుకుంటే ఆ అమ్మాయి రేపు జరిగిన అమ్మాయి సాక్ష్యం వేయడానికి బయలుదేరితే అడ్డగించి కాల్ చేస్తే ఏమిటి పరిస్థితి? మనం ఎడిపోతున్నాం. ఘటన కానీ ఇంకోటి కానీ చాలా ఘటనలు ఘటన జరిగినప్పుడు ప్రజలలో మనం చేయాల్సింది రూట్ నుంచి రావాల్సింది మర్చిపోయి వేర్లు అక్కడ చేయాల్సింది మర్చిపోయి చివర్లో కట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చేయాల్సింది ఎడ్యుకేట్ చేయాలా. మనకు కావాల్సింది ఎడ్యుకేట్ చేస్తే ఎక్కడ జరిగేది ఏంటి, జరిగింది ఏంటి, ఈ శిక్షలు ఎట్లా ఉంటాయి, ఇట్లా జరుగుతాయని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఆ దోషులు ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా వెళ్తే చేసేవాళ్ళు కాదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఘటనలో రిపీట్ కాకుండా ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కాదు. అదే మీరు చట్టపరంగా ఉరిశిక్ష వేయండి. మన చట్టాల్లో మంచి సెక్షన్లు ఉన్నాయి. ప్రూవ్ చేసి ఉరిశిక్ష వేస్తే అందరూ ఆశిస్తారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నాను.